ఫ్రెండ్స్ నిన్న చాలా స్పెషల్ డే అనమాట. కాలభైరవాష్టమి. ఈరోజు టెంపుల్‌కి వెళ్ళామన్నమాట. అంటే నిన్న. కానీ ఇది నార్మల్‌గా వెళ్ళింది కాదు. ఎప్పటి నుండో ఉండే నాకు కాలభైరవాష్టమి రోజు టెంపుల్‌కెళ్ళాలి అని. ఇంకా మా వారిని అడిగితే ఇంకా నైట్ ఓకే అని అన్నారు. అందుకని ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు మేము వెళ్తున్నప్పుడు మా చిన్న తల్లి అల్లరి మొత్తము ఇందులో రికార్డ్ అయిపోయిందనమాట. అస్సలు ఆగట్లేదు. చిన్ని చిన్ని అడుగులేస్తుంది, పడిపోతుంది. చిన్ని చిన్ని అడుగులేస్తుంది, పడిపోతుంది. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటుందండి. అలానే ఫుల్ అల్లరి తయారైపోయింది నా బిడ్డ. నేను రెడీ అయ్యేదానికంటే మా పాపని రెడీ చేయడానికే నాకు టైం చాలా పోతుందండి. ఎందుకంటే అస్సలు మాట వినదసల. మా పాపనే అంతేనా? మీరు కూడా మీ పాపలు కూడా అంతేనా? ఇక్కడొచ్చేసి పాపం చిన్ని తల్లికి పడిపోయిందనమాట బెడ్ మీద నుంచి. అంటే కిందకే అండి. మరి హైట్ నుంచి కాదు. సో, అలాగా ఇంకా కొంచెం సేపు ఏడుస్తుంది. ఇంకా టెంపుల్‌కి బయలుదేరిపోయాము. ఎండలు మాత్రం టూ మచ్‌గా ఉన్నాయండి. పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మేము వచ్చేసామండి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా అక్కడ కాలభైరవ స్వామిని దండం పెట్టుకొని ఇంకా అక్కడ చూసారా గుమ్మడికాయ దీపాలు ఎన్ని పెట్టారో కల్లుప్పేసి. ఇలా వేస్తే ఏంటంటే మనకి ఏదైనా నరదృష్టి ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అట్లాంటివన్నీ పోతాయని ఒక నమ్మకం. ఇంకా ఇక్కడ వచ్చేసి దక్షిణామూర్తి స్వామి, ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి వారు అనమాట. ఇక్కడ నా జంట నాగ దేవతలు కానీ మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి నవగ్రహాలు ప్రతిదీ ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ. మీకు తెలుసా కాలభైరవ అంటే శివుడి యొక్క పవర్ఫుల్ ఫామ్ అనమాట. టైంని కంట్రోల్ చేసే దేవుడు అని నమ్మకం. మనం చేసిన తప్పులు పాపాలు అన్నీ కూడా కరెక్ట్ చేయడానికి మనకి రైట్ పాత్ చూపిస్తాడనమాట అని అంటారు. మన ఒక నమ్మకం. ఇక్కడ వచ్చేసి మా బుజ్జి పాప శివయ్యకి అలంకరణ చేస్తున్నారనమాట అభిషేకం చేసి. ఇంకా అక్కడ మేము కూర్చున్నాము కొంతసేపు. నేను కాలభైరవ అష్టకం చదువుకున్నాను. ఇంకా బయటికి వస్తే పిల్లలు మన మాట వింటారా? ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసింది మా బుజ్జమ్మ అల్లరి. ఇంకా సరేలే ఉండట్లేదు కదా అని కొబ్బరికాయ ఇచ్చాను. ఇంకా పాపం జలుబైంది మా బుజ్జమ్మకి. ఇంకా అలా కొంతసేపు కొబ్బరికాయతో ఆడుకుంది. భలే ఉంటాయి కదండి చిన్నపిల్లల ముద్దు ముద్దు చేష్టలు. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. అక్కడ శివయ్య దర్శనం చేసుకుందాం అన్నట్టు. ఇంకా కొంతసేపటికి అలంకరణ అంతా అయిపోయింది. ఇంకా పంతులు గారు వచ్చేసి ఆరతి ఇచ్చేస్తున్నారు. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే అదేనండి, మీరు కూడా మంచిగా దర్శనం చేసుకుంటారు అన్నట్టుగానే తీయడం జరిగిందనమాట. మనం ఎవ్రీడే లైఫ్లో బిజీ అయిపోతాం, ఇలాంటి మూమెంట్స్ని మిస్ అవ్వద్దాం. కానీ ఇలా టెంపుల్కి వచ్చి కొంచెం దేవుడి కోసం టైం స్పెండ్ చేస్తే మనకి పీస్ ఉంటుంది. మనం ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా మనకు ఒక మార్గం చూపిస్తాడు దేవుడు. నేను అది నమ్ముతానండి. నా లైఫ్లో చాలా జరిగాయి అలాంటివి. ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర 2 వీధి కుక్కలు ఉంటాయండి. వాటికి ఫుడ్ పెడతామన్నమాట. అలానే పాల ప్యాకెట్ తీసేసుకున్నాం వాటికి. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలోనే మా బుజ్జమ్మ ఫుల్ నిద్రపోయిందండి. ఎందుకంటే ఫుల్ ఎండ తగులుతుంది, అక్కడికి టైర్డ్ అయిపోయిందని పడుకుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా డాగ్స్ కోసం నేను ఫుడ్ పెడుతున్నా. డైలీ ఇక్కడే పెడతానమాట. ఆ గిన్నెలో వేసి పెడతాను. బట్ ఈరోజు ఏమైందంటే పాపం అవి వేరే కుక్కలతో గొడవ పడ్డట్టున్నాయి. ఒక కుక్కకి దెబ్బ తగిలింది. సో అది తింటుందని ఇంకో కుక్క తినలేదు, ఇంకో కుక్క తింటుందని అది తినలేదు అనమాట. ఇంకో కుక్క అలా ఒకరి గురించి ఒకరు వెయిట్ చేసుకుంటా మరి ఎప్పుడు తిన్నాయి మొత్తానికి. ఇలాంటి వ్లాగ్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి మా బుజ్జమ్మతోనే ఒక క్యూట్ మూమెంట్. అది భలే ముద్దుగా ఉండే అసలు ఆ ఫ్రాక్లో. అట్లా ఒక రీల్ తీసేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.